బదిలీపూర్ ప్రపంచంలోకి మీకు స్వాగతం. నేను నేహ, నాతో పాటు మానవ్. హలో. ఎనీహో, ఏంటి సంగతి? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. మానవ్, నాకేమనిపిస్తుందంటే మా ఆడపిల్లలకు ఎదురయ్యే సమస్యలన్నీ మీ అబ్బాయిల మూలంగానే. అదేంటి అలా అంటావు? నువ్వు అబ్బాయిలందరినీ ఒకే త్రాసులో ఎలా చూస్తున్నావు? నేహ, నువ్వు నిజం చెప్పు, అసలు విషయం ఏంటో. మా చెల్లాయి ట్యూషన్కి వెళ్ళింది. అక్కడెవరో ఒక అబ్బాయి తనని తప్పుడు పద్ధతిలో తాకాడు. ఏంటి? తను టీచర్కి కంప్లైంట్ చేయలేదా? లేదు కదా, ఎవరికీ ఏం చెప్పలేదు. సిగ్గుతో మౌనంగా ఉండిపోయింది. తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా అదే అన్నారు, మౌనంగా ఉండడం మంచిది, చెడ్డ పేరు వస్తుందని. అదేంటి? చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? తప్పు చేసిన వాడికి కదా. ఎగ్జాక్ట్లీ. ఇవాల్టి మా ఆధాఫుల్ కథ కూడా ఇలాంటిదే. మీరు చూడండి, తర్వాత కలుద్దాం, మాట్లాడుకుందాం. మీలో ఎవరు న్యూటన్ యొక్క మూడో సూత్రాన్ని చెప్తారు? నువ్వు చెప్పు. మ్యామ్, నాకు నిన్నటి దాకా గుర్తుంది కానీ ఇప్పుడు మర్చిపోయాను. సైలెన్స్. భారతి, నువ్వు చెప్పు. భారతి. మేడం, భారతి వాళ్ళు రాలేదు. ఇవాళ కూడా అబ్సెంటా? అరే, ఏం మాట్లాడుతున్నారు సార్? నా రేటుకి ఎవరన్నా ఇస్తే నేను అసలు వ్యాపారం మానేస్తాను. వ్యాపారం మీద ఒట్టు. మొత్తం బదిలీపూర్లో నేను సప్లై చేస్తాను. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎప్పుడు కంప్లైంట్ రాలేదు. దివాన్, ఇక మీదట కూడా కంప్లైంట్ రాకుండా ఉంటే చాలా మంచిది. రాబోయే బడ్జెట్లో కూడా ఫర్నిచర్ అవసరం ఉంటుంది. నేను నీకు చెప్తాలే. థ్యాంక్స్ అండి. ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఎప్పుడు చూడు ఏదో వెతుకుతూనే ఉంటారు. గుడ్లు మిటక నుంచి ఏం చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇంటికి వెళ్ళండి. పని. మోంటూ, ఇక మీదట నా స్కూల్లో ఇలాంటి వేషాలు వేస్తే స్కూల్లో అడుగు పెట్టలేవు. జాగ్రత్త, అర్థమైందా? ఎడా గుంజులు తీ. 100 తీ, తొందరగా తీ. 1. మాస్టర్ మనల్ని ఎందుకు తిట్టారు? మనం నవ్వలేదు కూడా. మనమైతే అసలు ఏమీ చేయలేదు. మనం ఎక్కడ ఏం చేస్తాం, మనం భరిస్తాం అంతే. అంటే అంటే వదిలి. అయినా మీ అన్నయ్య ఎక్కడ సెలవు తీసుకున్నాడా? నిన్ను తీసుకోవడానికి రాలేదు. మంచిది, మా ఇద్దరం కలిసి వెళ్దాం. లేదు, నేను భారతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? చాలా రోజుల నుంచి తన స్కూల్ రావట్లేదు. రోషిని మేడం అందుకే ఒకసారి చూసి రమ్మన్నారు. కానీ నేను తనని చూశాను పోయిన వారం. చాలా దిగులుగా ఉంది తను. అంటే రోషిని మేడం అనుకున్నది నిజమే. ఖచ్చితంగా భారతికి ఏదో జరిగింది, అందుకే తను స్కూల్కి రావట్లేదు అనుకుంటా. ఇదిగో అన్నయ్య కూడా వచ్చేసాడు. సరే తారా. తారా పద. ఎలా చెప్తున్నాడంటే ఇంకెక్కడికో తీసుకెళ్ళట్టే. తీసుకువెళ్ళేది ఇంటికే కదా. తారా, బదిలీపూర్ మొత్తంలో నీకెవరు దొరకలేదా ఫ్రెండ్ చేసుకోవడానికి, ఈ మహాతలి తప్ప? సరిగ్గా చెప్పావు. పాపం తన దగ్గర అన్నయ్యకి కూడా ఆప్షన్ లేదు కదా, మార్చలేదు కూడాను. తారా, త్వరగా కూర్చో.
తింగరోడా. భారతి, థ్యాంక్ యూ ఆంటీ. వారం రోజులు అయిపోయింది. తను సరిగా తినదు, తాగదు, సరిగా మాట్లాడదు కూడా. ఎవరితోనూ మాట్లాడకుండా తనను తానే ఒక గదిలో బంధించుకుంది. ఏం అడిగినా సమాధానమే ఇవ్వదు. నా భారతి ఇలా ఉండేది కాదు. ఏదో జరిగిందమ్మా. ఆంటీ, ఇప్పుడు ఎక్కడుంది తను? అమ్మా, తన గదిలోనే ఉంది. నువ్వే వెళ్ళి అడగమ్మా, నీకేమైనా చెప్తుందేమో. మీరేం బాధపడకండి, నేను మాట్లాడతాను. భారతి, భారతి, కిట్టి నువ్వా? భారతి, ఏమైంది నీకు? నువ్వు ఎన్ని రోజుల నుంచి స్కూల్కి ఎందుకు రావట్లా? మనసేం బాలేదు. నువ్వు మీ అమ్మతో అబద్ధాలు చెప్పగలవు, నాతో అబద్ధం చెప్పలేవు. ప్రతి సంవత్సరం 100% అటెండెన్స్ ఉండే అమ్మాయికి ఉన్నట్టుండి స్కూల్కి రావాలనిపించట్లేదా? నన్ను ఇబ్బంది పెట్టకు. విసిగిస్తున్నది నువ్వు, నువ్వు నన్ను కూడాను. భారతి, అసలు సంగతి ఏంటి చెప్పు. ఎవరన్నా ఏమన్నా అన్నారా నిన్ను? ఏమన్నా జరిగిందా నీతో? ఏమైంది భారతి? చూడు, నాకు తెలుసు నీ విషయంలో ఏదో జరిగింది. నువ్వు చెప్పనంత వరకు నాకు ఎలా తెలుస్తుంది? తారా నిన్ను స్కూల్ కారిడార్లో పరిగెత్తుతుండగా చూసిందట. చెప్పు, ఏం జరిగిందో. నేనే ఎందుకు? నా తప్పేముంది? కాస్త నియంత్రించుకో, ఏడవద్దు, ధైర్యంగా ఉండు. నాకు చెప్పు, అసలు ఏం జరిగింది? ఆ రోజు నేను వాష్రూమ్కి వెళ్ళాను. నేను చేతులు కడుక్కోవడానికి బయటికి రాగానే సడన్ గా లైట్ ఆరి వెలుగుతూ ఉంది. నన్ను వెనక నుంచి ఎవరో బలవంతంగా పట్టుకున్నారు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. నేను పరిగెత్తుకు వెళ్ళాను. ఇల్లు వచ్చేంత వరకు పరిగెత్తుతూనే ఉన్నాను. ఎవడాడు? నీకేమన్నా గుర్తుందా? నీకెవరి మీద ఏమైనా అనుమానం ఉందా? ఏమో తెలియదు, చాలా చీకటిగా ఉంది. నాకు ఎవరో తెలియలేదు. భారతి, ఎందుకని నువ్వు ఎవరికి చెప్పలేదు? మీ అమ్మకు కూడా చెప్పలేదట నువ్వు. ఏం చేయమంటావు? నాకేం తోచలేదు. సిగ్గు మూలంగా ఎవరికి చెప్పను. సిగ్గా? నువ్వెందుకు సిగ్గుపడాలి భారతి? ఇందులో నీ తప్పేమీ లేదు. ఈ సిగ్గులేని చర్యకి ఒడిగట్టిని వాడుకుండాలి సిగ్గు. భారతి, భయపడకు. నువ్వు పద నాతో పాటు. మనం ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ రాయించుదాం. కానీ దానికంటే ముందు జరిగిందంతా మీ అమ్మకి చెప్దాం. మేము ఎక్కడికి వెళ్ళాం. ఇంక ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. నువ్వు కనీసం నాతోనే చెప్పొచ్చు కదమ్మా. ఇంత బాధని ఎలా భరించావు తల్లి? అమ్మా, కానీ మనం ఇదంతా పోలీసులకి చెప్పాలి కదా వద్దు. ఆంటీ? మేము ఎవరికి ఏమీ చెప్పదలుచుకోలేదు. లోకం కేవలం హేళన చేస్తుంది. ఇది ఇంటి నుంచి బయటికి వెళ్ళడం కష్టమైపోతుంది. ఆంటీ, వద్దమ్మా, మేము ఎవరికి ఏమీ చెప్పదలుచుకోలేదు. ఇది అసాధ్యం. రోషిణి గారు, ఈ స్కూల్లో అలా జరగనే జరగదు. మాస్టరు, అంటే ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందంటారా? కానీ అదే మాట్లాడలేదుగా. కానీ రోషిణి గారు, ఉత్సాహం చూపిస్తే సరిపోదండి. ఎంతైనా
ఇది స్కూల్ పరువుకి సంబంధించింది. మళ్ళీ అదే విషయం. పరువును అడ్డం పెట్టుకుని మీరందరూ మూగదవు పట్టండి. ఐమ్ సారీ, నేను అలా ఉండలేను. మరి ఏం చేస్తారు మీరు? పోలీస్ రిపోర్ట్. పోలీసులకు రిపోర్ట్? పోలీసులకి ఎవరి మీద రిపోర్ట్ చేస్తారు మీరు? ఆ అమ్మాయి కుటుంబం ముందుకు రావడానికి సిద్ధంగా లేనప్పుడు మీరు వాళ్ళ పరువు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కానీ సార్ ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే అందుకు ఏర్పాట్లు చేయాలి కదా. ఇప్పుడు చూడండి, తప్పు చేసిన వాడు స్కూల్లో తిరుగుతున్నాడు. మనం ఇలా చూస్తూ కూర్చోలేం కదా. మనకు కూడా కాస్త బాధ్యత ఉంటుంది కదా. మాస్టర్ గారు, మౌనం వీడండి. పరువు కోసం మనమంతా ఎన్నాళ్ళు సహిస్తూ ఊరుకుంటాం? స్కూల్లోకి ఎంతవరకు పోలీసులు రాలేదు, ఇక మీదట కూడా పోలీసులు ఎప్పుడూ రారు. అర్థమైందా? సార్, రోషిని గారు చెప్పిందని మేమంతా అంగీకరిస్తున్నాం. మనం ఏదో ఒకటి చేయాలి సార్. మాస్టర్ గారు, మీ దగ్గర 24 గంటలే ఉన్నాయి. ఆలోచించుకోండి మీరు ఏం చేయదలుచుకున్నారు. లేకపోతే నాకు తెలుసు పోలీస్ స్టేషన్ ఎటువైపు. రోషిని, అంటే ఆదాఫుల్లో కొత్త కేసు, కానీ ఈసారి కేసు ఈజీగా లేదు. ఈజీ విషయాలు అదరకు మామూలుగానే ఇష్టం ఉండవు. అయితే ఏమి ఇష్టం? ఆర్జెనికి నేను లేక నుంచి ఆర్జెనికి కొత్త షో వస్తుంది. ఫుల్ ఆన్ నిక్కి. అరే జరగమ్మ పక్కకి, నీ వల్ల మిస్ అయిపోతుంది. షో పేరు హలో నిక్కీ. నేను మీతో పాటున్నాను. మరైతే ఈ రోజు కూడా హృదయ ద్వారాలు తెరుచుకుంటాయి, ఇంకా మనసులోని భావాలు వ్యక్తమవుతాయి. ఎన్నో కబుర్లాడతాం. ఎంత బాగా మాట్లాడుతుందో కదా, వింటుంటే ఎంత బాగుంటుందో. తనొక్కతే మాట్లాడుతోంది, మిగతా అందరూ మౌనంగా కూర్చున్నారు, ఏం జరగనట్టు. పెద్ద పొరపాటే జరిగింది. ఆ చెడ్డ పనులు చేసే దుర్మార్గుణ్ణి పట్టుకోవాలి. జస్ట్ ఒకే ఒక్కసారి భారతి నోరు విప్పితే. నిజానికి అద్రక్ చాలానే బద్దలు కొట్టాడు. చాయ్ గ్లాసు, బ్యూటీ ఆంటీ వాళ్ళ అద్దం, ఇంకేమన్నా బద్దలు కొట్టారు తమరు? నేను ఏదైనా బద్దలు కొట్టగలను. స్వతంత్ర దేశం. చూడు, కామ్య బైక్ దొంగలించడానికి తిరిగి వచ్చినట్టుగా వీడు కూడా వస్తాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. కష్టం. నువ్వు స్కూల్లో ఉండలేవు, ఎందుకంటే నువ్వు స్కూల్కి వెళ్ళవు. నిన్ను స్కూల్లో దాచుంచలేవు, ఎందుకంటే ఇంకెక్కడ ప్లేస్ లేదే. ఇదిగో అద్రక్ ఎప్పుడు దొంగచాటుగా దెబ్బ కొట్టాడు తెలుసా? ఓ హలో, మరి హీరోలా ప్రవర్తించుకు. నేను వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. దానికోసం ఏదో ఒకటి చెయ్యాలి. స్టింగ్ చేద్దామా? స్టింగ్ అంటే? ఒక్క నిమిషం కిట్టి, స్టింగ్ చేద్దాం మనం. కానీ ఎలా? బాత్రూమ్ దారిలో కెమెరా పెట్టేద్దాం. అప్పుడు ఎవరు వెళ్ళినా మనకు కనిపిస్తుంది. కానీ కెమెరా ఎక్కడుంది?
అరే లైఫ్లో ఇంకేమేం చూడాలని రాసిందో, ఎవరు ఎన్నిసార్లు వెళ్తున్నారో ఎన్నిసార్లు వస్తున్నారో అదే కౌంట్ చేస్తున్నా. ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సీరియల్ కిల్లర్ నా ఉద్దేశం పదే పదే ఇవన్నీ చేయట్లేదేమో. అంటే ఒక తప్పు ఒకసారే చేస్తారా? నేనైతే గూగుల్లో సెర్చ్ చేశానే, అట్లాంటి వాళ్ళు పదే పదే నేరాలు చేస్తారు. అలా అయితే మనం చేతులు కట్టుకొని కూర్చోకూడదు. అలా నువ్వు ఇలాగ కూర్చోగా. ఇక పదా. ఇవాళ ఈ బద్మాష్ గాలని పట్టుకొని తిరుగుతా, సర్ప్రైజ్ చేసేస్తా అందరినీ. స్వతంత్ర దేశం. దీన్నే సెట్టింగ్ అంటారు. ఇలాగే నిఘా పెట్టాలేమో అనిపిస్తోంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ అద్రక్ నుంచి ఆ మనిషి తప్పించుకోలేడు. పోవరికి మాట ఎక్కడి నుంచి వినబడింది. ఇక్కడ ఎవరు లేరు. ఓహో, నువ్వన్నమాట మొత్తం స్కూల్ పరువు తీసిన వాడివి. ఏంటి మాస్టర్ మీరు అనేది? నేను అలా ఎందుకు ఇప్పుడు ఏం చేస్తాను? చెప్పాలన్నా పోలీసులకు చెప్పు. పోలీసా? మాస్టారు నేనేం చేశాను అర్థం చేసుకోవట్లేదు మీరు. నీకెంత ధైర్యం నా స్కూల్ పిల్లల్ని వేధించడానికి? అద్రక్, కిట్టి మాస్టర్కి అర్థమయ్యేలా చెప్పు. ఎవరో చేసిన తప్పు నా మీద రుద్దుతున్నా. మాస్టర్ ఇతన్ని. మాస్టరు, ఏం జరిగింది? మీరు అద్రక్ ఎందుకు పట్టుకున్నారు? నువ్వు వీడికి సాయం చేసావంటే మర్యాదగా ఉండదు. అసలు ఇతను ఏం చేశాడు? ఏం చేశాడా? రేపు ఉదయం పేపర్ వస్తుందిగా, అందులో చదువు. అలా అంటారేంటి మాస్టారు? అసలు నేను చేసిన తప్పేంటి? నువ్వు నిజం చెప్పరా, లేదా నిజం కక్కించడానికి నా దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి. నేను ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాను. చెప్పు గిట్టి నువ్వు. ఒక సెకండ్ మాస్టర్, నా మాట వినండి. అద్రక్ నిజం చెప్తున్నాడు, తను ఏం చేయలేదు. అది తన్ని నీకు సిగ్గులేదు? ఒక ఆడపిల్ల వెయ్యుండి ఇలాంటి వాడికి సాయపడతావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. వీడిని నా క్యాబిన్కి తీసుకురండి. మాస్టారు 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 వినండి మాస్టారు, ఒక్క నిమిషం వినండి. వినండి. ఆగండి ఆగండి. అద్రక్ మాస్టర్ ఆగండి. అద్రక్ అలా ఏం చేయలేదు. ఆగుతారా? మనం రోషని మేడం దగ్గరికి వెళ్దాం. ఆవిడ ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు. పద పద పద. సుమన్, నువ్వేం బాధపడకు, వెళ్ళు, ఇంటికెళ్ళు. నేను నమ్మలేకపోతున్నాను, నా స్కూల్లోనే ఇదంతా, అది కూడా వీడు. మాస్టారు నేనేం చేయలేదు. మాస్టర్ గారు ప్లీజ్. రోషని గారు ప్లీజ్. స్వయంగా ఆ అమ్మాయే వీడి మీద ఎఫ్ఐఆర్ రాయించింది. అది జరిగిన చోట నేను స్వయంగా వీడిని పట్టుకున్నాను. ఏరా మోంటూ, ఇంట్లో వంట వంటదని చెప్పొచ్చావా? లెంపకెళ్ళే పన్నీరు తినేసి వస్తానని చెప్పావా? ఏం వీర కొడుతున్నారు ఇక్కడ? ఏం వీర కొడుతున్నారు ఇక్కడ? పోనీ ఇక్కడ నుంచి.
అద్రక్, ఏం చేసావు నువ్వు? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా, ఈరోజు నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేసి పెట్టేశావు. సర్పంచ్ గారు, ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్ళండి. సర్పంచ్ గారు, సర్పంచ్ గారు అలాంటిది మేడం, సర్పంచ్ గారు రండి. మేడం, అద్రక్ తను ఎలా వెళ్ళనిచ్చారు? తను ఏం తప్పు చేయలేదు, నాది తప్పు. డోంట్ వరీ కిట్టి, అద్రక్ ఏం జరగదు. చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్లారు, తన్ని జాగ్రత్తగానే చూస్తారు. అద్రక్కి అలా ఎందుకు జరిగింది? అతను ఎవరికి చెడు చేయడు కదా, అతను హెల్ప్ చేయడం కోసమే వెళ్ళాడు. సుమన్, నువ్వు చాలా మంచి పని చేసావు నీ మౌనాన్ని వీడి. మ్యామ్ మీరేగా నేర్పించింది ఎప్పుడూ సహించి ఊరుకోకూడదని. ఇంకా మీ సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ నాకు ఎంతో సహకరించింది. మీ అమ్మాయి చాలా ధైర్యస్తురాలు. మీరు కూడా తనని ఎంతో సపోర్ట్ చేశారు. ఏ జంకు లేకుండా రిపోర్ట్ రాయించారు. లేకపోతే ఈ కేసు ఎప్పటికీ యాక్సెప్ట్ అయ్యేది కాదు. వాళ్ళు చేయాల్సిందేనండి, ఎందుకంటే ఇందులో సుమన్ తప్పేం లేదు. నేను కూడా అపరాధికి కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. కానీ ఆంటీ, అద్రక్ ఈ నేరం చేయలేదు. చూడు సుమన్, రిపోర్ట్ రాయించడం అనేది తప్పనిసరి. ఈ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాల్సిందే. మాకు తెలిసినంత వరకు అద్రక్ ఈ కేసులో ఏమీ చేయలేదు. అవును, అద్రక్ అస్సలు అలా చేయడు. ప్లీజ్ మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పండి అద్రక్ అలా ఏం చేయలేదని. చూడు సుమన్, ఆ రోజు ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో, మాకు చెప్పు. యాదవ్ సార్ నన్ను స్టోర్ రూమ్ నుంచి కొత్త రిజిస్టర్ తీసుకురమ్మని పంపించారు. నేను అక్కడికి వెళ్ళడానికి తిరిగినప్పుడు అక్కడెవరో ఉన్నట్లు అనిపించింది. నాకేం జరిగిందో అర్థమయ్యేలోగానే నన్ను ఎవరు వెనక నుంచి గట్టిగా బలంగా పట్టుకున్నారు. నాకు చాలా గాబరా వేసింది. నాకు ఇంకేం తోచలేదు. అప్పుడు నేను నా ప్రాణం దక్కించుకుని తొందరగా అక్కడి నుంచి పారిపోయాను. ఇంకా గట్టిగా అరిచాను. అదే సమయానికి మాస్టర్ గారు వచ్చారు, అద్రక్ని పట్టుకున్నారు. అద్రక్ స్వయంగా అక్కడ దాక్కున్నాడు కాపలాకి. ఖచ్చితంగా ఏదైనా కన్ఫ్యూజన్ అయి ఉంటుంది. చూడతారా, అతను నీ స్నేహితుడు కాబట్టి నువ్వు అతన్ని వెనకేసుకొస్తున్నావు. కానీ అతన్ని సపోర్ట్ చేయడానికి నాకేం కారణం కనిపించట్లేదు. దానికి ఒక్కటే ఉపాయం. అసలైన నేరస్తుడు ఎవరో తెలియాలి. కానీ ఎలా? ఎవరు ఆ మనిషిని చూడలేదు కూడాను. అదే కదా, మొదటి నుంచి చూద్దాం. అద్రక్ వరండాలో ఉన్నాడు. అతను సుమన్ అరిచిన అరుపులు విన్నప్పుడు దాని తర్వాత అక్కడి నుండి పరిగెట్టాడు. ఇంకా అద్రక్ రూమ్ లోకి వెళ్ళేసరికి ఆ మనిషి పారిపోయాడు. అదే సమయానికి మాస్టర్ గారు అద్రక్ని అక్కడ పట్టుకున్నారు. నువ్వన్నమాట మొత్తం స్కూల్ పరువు తీసిన వాడిది. ఒక్క సెకండా, చూడండి. ఇది స్టోర్ రూమ్ అనుకోండి, ఇది స్పోర్ట్స్ రూమ్, ఇంకా ఇది స్టాఫ్ రూమ్, ఇంకా ఇదేమో వరండా.
వరండా ఇక్కడ దాకా ఉంది. ఒకవేళ నేరస్తుడు ఇక్కడ నుండి అక్కడ దాకా పరిగెత్తితే అదరక్ ఏమో ఇక్కడ ఉన్నాడు. వాడు అదరక్ ని తప్పకుండా గుద్దుకోవాలి. కానీ అలా జరగలేదు. అంటే వాడు వేరే దారి నుంచి వెళ్ళుంటాడు. కానీ స్టోర్ రూమ్ వరకు ఇంకో దారి లేదు కదా. బహుశా ఇంకెక్కడైనా దాక్కున్నాడేమో. ఎక్కడ దాక్కున్నా సరే వాడు కానీ నాకు దొరకాలి వాణ్ణి. ఆంటీ ప్లీజ్. వాడు ఎక్కడ దాక్కున్నాడు? దాక్కోడానికి చోటే లేదే. స్పోర్ట్స్ రూమ్? కానీ స్పోర్ట్స్ రూమ్ అక్కడి నుంచి ఏమన్నా కావాలన్నప్పుడే కదా ఓపెన్ అయ్యేది. అయినా అసలు ఇంతకీ స్పోర్ట్స్ టీచర్ సెలవులో ఉన్నారు కదా. మరి ఇంకెక్కడ దాక్కోవచ్చు వాడు? స్టాఫ్ రూమ్. సార్ స్టాఫ్ రూమ్ లో. అవును, స్టాఫ్ రూమ్ లోనే. ఆ మనిషి స్టోర్ రూమ్ నుంచి స్టాఫ్ రూమ్ వరకు వెళ్లే దారి బాగా తెలిసిన వాడై ఉంటాడు. యు మీన్ ఎవరైనా టీచర్? లేదు మేడం, టీచర్లు ఎవరు ఇలాంటి పని చేసుండరు. కానీ ఎవరినో ఒకరిని కనుక్కోవాలిగా. ఇంకెవరైనా ఏమన్నా చూసారేమో, లేదా కొత్త మనిషి ఎవరైనా వచ్చారేమో. ఎస్ మేడం, మనం తప్పకుండా విచారిద్దాం. ఖచ్చితంగా చేద్దాం. సార్, ఆ అమ్మాయి అరుపు వినిపించిన ఎంతసేపటి తర్వాత మీరు గదిలోకి వెళ్ళారు? దీంతో ఏం నిరూపిస్తారు రోషిని గారు? తప్పు చేసిన వాడు అలాగూ పట్టుబడ్డాడు కదండి. ఆ రోజు మీరు 11:15 ఎక్కడున్నారు? నన్ను అనుమానిస్తున్నావా? ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాను తెలుసా? మిమ్మల్ని అనుమానిస్తే నేను నరకానికి పోయినట్టే. నేను అందరినీ అడుగుతూ ఉన్నాను, మిమ్మల్ని గాని అడగలేదనుకోండి భేదభావం చూపిస్తున్నాను అనుకుంటారు కదా. అలా అయితే సరే. ప్లీజ్ నేను అడిగిందని సమాధానం చెప్పండి. సుమారు 5 నిమిషాల తర్వాత. నేను ఇక్కడే ఉన్నా రోజులాగా. ఆ రోజు ఎవరైనా కొత్త మనిషి వచ్చాడా స్కూల్లోకి? లేదు, ఎప్పుడు వచ్చేవాళ్ళే వచ్చారు. బాగా ఆలోచించండి, ఏదో ఒకటి గుర్తొస్తుంది కదా మీకు. అదరక్ వచ్చాడు. రోజు ఒకసారి వస్తాడు, ఆ రోజు 2 సార్లు వచ్చాడు. దాని అర్థం కొత్త వాళ్ళు ఎవరు ఈ స్కూల్లోకి రాలేదు. ఆ రోజు సీనియర్ క్లాస్ బాయ్స్ అంతా ఎన్సీసీ క్యాంప్ లో ఉన్నారు. పర్మిషన్ లేకుండా వాళ్ళు అసలు బయటికే రాలేరు. లేదు లేదు, ఏ అబ్బాయి కూడా టాయిలెట్కి వెళ్ళాలని వంకతో అలాంటి పని చేయలేడు. మేము రిజిస్టర్స్ అన్ని చెక్ చేసాం, కానీ మాకేం దొరకలేదే. అలా ఓటమి నింపుకుంటే కుదరదు. ఏదో ఉంది, ఏదో ఒక్క సాక్ష్యమైన ఉండాలిగా. నేరస్తుడు నేరం చేసి సాక్ష్యం వదిలిపెట్టుకుని ఉంటాడా? ఇంపాసిబుల్. అది ఒక డిటెక్టివ్ స్టోరీలో చదివాను. జోక్స్ పాట్కిటి. కానీ అదరక్ కథకి సరైన అంతాన్ని మనమే ఆలోచించాలి. ఇప్పుడు సాక్ష్యం దొరకపోతే అదరకుని వదిలిపెట్టరా? తారా ఇమోషనల్ అవడం వల్ల ప్రయోజనం లేదు. మీకు పూర్తిగా నమ్మకం ఉందా అదరక్ ఏమీ చేయలేదు అని? అన్నయ్య, అతను అదరక్ ఇంకెవరో కాదు. అతను అలా చేశాడని మేము అనుకోం కూడా. ఇంకా తను ఒంటరిగా ఉంటాడు కదా, మనం అతని దగ్గరికి వెళ్ళాలి కదా అన్నయ్య. అన్నయ్య, అతని దగ్గరికి వెళ్తున్నాను. తారా నా మాట విను, ఇవాళ అతనికి బెయిల్ వచ్చేసేయాలి. కిటి నేనేం వినదలుచుకోలేదు. కిటి నన్ను వెళ్ళి తారా నా మాట విను. తారా ఫ్రెండ్స్ చూడు. నేను చూస్తాను. తారా, తొందరగా పదండి. అప్పచెప్పండి వాడిని.
తారా తారా ఆగు. అది సరే మేడం గారు, నేనేమనుకుంటున్నానంటే మన ముగ్గురి టీం మస్తు ఉంటది. మీకు మీ ఫ్యామిలీస్తో పెద్ద ప్రాబ్లం కదా, నాకు లేదు. ఎందుకో తెలుసా, నాకు ఫ్యామిలీనే లేదు. ఇప్పుడైతే ఒప్పుకుంటావు కదా, ఇది మన టీము, ఆరా టీం ఏం కాదు. ఆధా ఎందుకు? ఫుల్ ఉంది. తారా ఇన్స్పెక్టర్, ఈ కుర్రాన్ని మాకు అప్పగించు. వీడు మా పరువు ప్రతిష్టంతో ఆడితే ఊరుకుంటావా? నీకెంత ధైర్యంలో బదిలీపురం అమ్మాయి పరువుతో ఆడుకుంటావా నువ్వు? చూస్తూ ఊరుకుంటారండి. వీడికి తెలియాలి మన పరువు ప్రతిష్టంతో ఆడితే ఏం జరుగుతుందో. తారా ఆగండి. అజ్రక్ ఏం చేయలేదు. నాకు నిజమైన నేరస్తుడు ఎవరో తెలుసు. తారా నువ్వేమంటున్నావు? వేరే మార్గం ఏం లేదన్నయ్య. కానీ స్వతంత్ర దేశం. నేను నేరస్తుడిని గుర్తుపట్టగలను. తారా అదే పిల్లలు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు మీలో ఎవరినో ఒకరిని చూసాం అన్నారనుకోండి, మీరు ఒప్పుకుంటారా? లేదుగా. మరి తారా ఇంటికెళ్ళు. తొందరగా వెళ్ళండి. నాన్నగారు, తారా నాకు మొత్తం చెప్పింది నాన్నగారు. తారా నేరస్తుడు పారిపోతుంటే చూసిందట. ఎవరు చూశావు? ఎవరిని చూసావు? ఎవరిని పరిగెత్తారు? నర్మయ్ చూశారుగా, ఏముంది? ఒక ఆవారగాన్ని కాపాడడానికి ఎంత ప్రయత్నిస్తారు మీరు? అతను ఎవరో మాకు తెలీదు, కానీ కనిపిస్తే గుర్తుపట్టగలను. అరే ఈ అమ్మాయి చెప్పేది నిజం కూడా కావచ్చు కదా. అరే ఈ అమ్మాయి అబద్ధం ఆడుతోంది. జాగ్రత్త, ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయకండి. ఇక్కడ అరిచి గీపెట్టినంత మాత్రాన మీకు ఏం ఉపయోగం ఉండదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. మిస్టర్ నారాయణ్, రేపు మీరు తారాని తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి. ఆమె స్టేట్మెంట్ తీసుకోవాలి. మేము తారా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వదు, తెలిసిందా? మిస్టర్ నారాయణ్, పోలీసులు వాళ్ళ డ్యూటీ చేసుకోవడానికి అడ్డం పడినందుకు నేను మిమ్మల్ని అరెస్ట్ చేయగలను. మీరు కూడా జువెనైల్ జస్టిస్ బోర్డులో హాజరు కండి బెయిల్ కోసం. మీలో ఎవరైనా మా దారికి అడ్డం పడేందుకు ప్రయత్నం చేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. పక్కకి జరిగి మమ్మల్ని వెళ్ళనివ్వండి. పదండి. ఏమిటండి మీరు విచారంగా ఉన్నారు? భారతితో అసభ్యంగా ప్రవర్తించిన వాడు పట్టుబడిపోయాడు. ఏంటి, మనం ఎవరికి ఏ కంప్లైంట్ చేయలేదే, అయినా ఇలా తెలిసిపోయింది? వాడే ఇంకొక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ అమ్మాయి ధైర్యవంతురాలు కాబట్టి రిపోర్ట్ చేసింది. వాడు పట్టుబడ్డం మంచిదైంది. ఏమంటున్నారు మీరు? చూస్తూ ఉండండి, అమ్మాయి బయట అడుగు కూడా పెట్టలేదు. దానికి చెడ్డ పేరు వస్తుంది. చాలా భగవంతుడా. రహస్యంగా చేసింది. ఆ అమ్మాయి పేరు కూడా ఎవరికీ తెలియలేదు. ఆ అమ్మాయి అలా రిపోర్ట్ చేయడం మంచిదే అయింది. లేకపోతే వాడు ఇలాంటి వెధవ పనులు ఎంతమంది ఆడపిల్లలతో చేసుండేవాడు. మనం కూడా తప్పు చేశామేమో. భారత్కి కూడా అంతా చెప్పు ఉండాల్సింది కదా, కాదంటారా? జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు వదిలేయి.
వాడు పట్టుబడ్డాడు కదా. ఒక మాట చెప్పండి, అతను ఆ స్కూల్ వాడేనా? కాదు, బ్యూటీ పార్లర్లో పనిచేసే అద్దరుకున్నాడు కదా వాడు. అద్రక్ అద్రక్ అలాంటి వాడు కాదు, అస్సలు కాదు. మరి అతన్ని ఎందుకు పట్టుకున్నారు? బ్రేస్లెట్? మేడం, మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, మొదటి అటాక్ వాష్రూమ్లో జరిగింది. మేము అక్కడ కెమెరాస్ పెట్టాం, కానీ అయినా మాకేం తెలియలేదు. తర్వాత సెకండ్ అటాక్ జరిగింది స్టోర్ రూమ్లో. ఒక నిమిషం. వాష్రూమ్ నుంచి స్టోర్ రూమ్కి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు కదా? అంటే మీరేమంటారు? అది ఎవరైనా దాక్కోవాలంటే వాళ్ళు స్టోర్ రూమ్లో దాక్కోవచ్చు, అది ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. పద చూద్దాం. కిట్టి, ఎస్ మేడం. నాకెందుకు అనిపిస్తోంది నాకు కావాల్సిన సరైన సాక్ష్యం ఇక్కడెక్కడో దొరుకుతుందని. మేడం, ఇవేంటి? ఇవన్నీ కొత్త ఫైల్స్. వీటిని ఎవరు తెచ్చారు ఇక్కడికి? దివాన్జీ. అన్ని సామాన్లు సప్లై ఆయనే చేస్తారు. ఆయనకు హెల్పర్ కూడా ఉండాలి. అతని పేరేంటి? మోంటో. అతనే తెచ్చుంటాడు. కానీ వాచ్మెన్ చెప్పాడు ఆ రోజు కొత్త వాళ్ళు ఎవరు స్కూల్లోకి రాలేదని. అవును, ప్రతి 2 రోజులకి వస్తూనే ఉంటాడు. కొత్తవాడు ఎలా అవుతాడు? మోంటూ. మేడం, నేరస్తుడు మోంటూ. నువ్వు అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు? ఎందుకంటే మేడం, ఆ రోజు మాస్టర్ ముందు నన్ను తారని కొరకొర చూస్తూ ఉన్నాడు. ఏమైనా రుజువు ఉందా నీ దగ్గర? సాక్ష్యం నా దగ్గర ఉంది. భారతి, నువ్వు ఇక్కడ? అవును మ్యామ్, నా మౌనానికి శిక్ష అద్రక్ అనుభవించకూడదు. శభాష్. భారతి, నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? నా మీద దాడి చేసిన అతని చేతిలో నీలపురాయి బ్రేస్లెట్ ఉంది. అద్రక్ ఎప్పుడు అలాంటి బ్రేస్లెట్ ధరించడు. నీలం రంగు రాయి ఉన్న బ్రేస్లెటా? మేడం, నేను మోంటూ చేతిలో ఆ నీలం రంగు రాయి ఉన్న బ్రేస్లెట్ ని చూశాను. మేడం, అతను మోంటూనే. మోంటూ. ఇంకా ఈ పిల్లి ఎలుకల యుద్ధం బంద్. ఇప్పుడు ఎదురెదురుగా మాట్లాడాల్సింది. నేనేం చేయలేదు. నేను చెప్తున్నాను, నేనేం చేయలేదు. నేను పోలీసులకి అంతా చెప్పేస్తాను. నేను పోలీసులకి అంతా నిజం చెప్తాను. ఆంటీ, ఫేషియల్ చేయించుకోవాలి. ఇవాళ పార్లర్ బంద్. పార్లర్ ఎందుకు బంద్ అయింది? ఎందుకంటే స్వతంత్ర దేశం కదా. అద్రక్, నా బంగారు కొండ, వచ్చేసావా నాన్న? బ్యూటీ ఆంటీ, నీ సామాన్లు. నువ్వు వచ్చేసావా? అసలు మొత్తం తప్పంతా నాదే. నేను ఆ వెధవ మోంటూని ఉద్యోగంలో పెట్టుకోకుండా ఉండాల్సింది. గల్లాపెట్టి మీద ఒట్టు. కానీ మంచిదైంది నువ్వు వచ్చేసావు. అరే, నువ్వెందుకు మనసు భారం చేసుకుంటావు? చేసిన దానికి అనుభవించాల్సిందే. జరగాల్సిందేదో జరిగింది. స్వతంత్ర దేశం.
సరే. ఏయ్, ఇదిగో చూడు, నీ స్నేహితుడు తిరిగి వచ్చేసాడు. అలా నిలబడిపోయావేంటి? వెళ్ళి కలు అందరినీ. అరే మై డియర్ ఫ్రెండ్స్, నిన్ను విడిపించడానికి నీ స్నేహితులంతా ఎంతో కష్టపడ్డారు. దాంతో నాకు బాగా తెలిసింది బద్లీపూర్లో నేను ఒంటరిని కాదని. నా అన్నోళ్ళు ఉన్నారు. సర్లే, మరీ సెంటి కాకు. వీటన్నిటికీ లక్ష్మీదేవి కావాలి మరి. ఖాతాలో రాసుకో. మీ అందరూ కూర్చోండి, తినడానికి స్వీట్లు పెట్టుకొస్తాను. రోష్ని నాతో పాటు రామ్మా. నేను ఒక ఫోన్ చేసి వస్తాను. పద కూర్చుందాం. ఏ కిట్టి, ఈసారి ఆదాఫుల్ గ్యాంగ్ నేను లేకుండానే కేసు సాల్వ్ చేసింది. క్యా బాత్ హై? తమరు లేకుండానా? ఇంపాసిబుల్. స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశం. రోషిని గారు, ఈసారి మీ సమయస్ఫూర్తి నన్ను ఓడించింది. మీరు పట్టుదలతో ఉండకపోయి ఉంటే అందరూ అద్రక్నే దోషి అనుకునేవారు. ఏం చేయమంటారు సార్? పిల్లలకి చెప్తాను సహించి ఊరుకోకూడదని. అలాంటప్పుడు నేను ఎలా ఊరుకోగలను? అది సరే, మీకు అద్రక్ దోషి అని ఒక్కసారి అనిపించలేదా? ఒక్కసారి కూడా? సార్, సత్యాసత్యాల నిరూపణని నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఏం చేయను, ఇది కాకుండా నాకు ఇంకేం రాదుగా. నమస్తే మాన్గారు. మాన్గారు, మిమ్మల్ని క్షమాపణ అడగాలని వచ్చాను. మాంటూ వల్ల అయిందంతా. ఇంకొకసారి అలాంటి హెల్పర్ని పెట్టుకుంటే నీకు హెల్ప్ చేసింది ఎవరు మిగలరు. లేదు మాన్గారు, ఈసారి ఎవరినైనా పెట్టుకుంటే జాగ్రత్తగా పెట్టుకుంటాను. నా మీద ఒట్టు. అవును, అందుకే గంటావదంగా చెప్పండి. అన్నట్లు మీరు బ్యూటీ ఆంటీకి ఫేషియల్ కిట్ ఇవ్వడానికి వెళ్ళాలి కదూ, మర్చిపోకండి. లేదంటే బ్యూటీ ఆంటీ మిమ్మల్ని టిప్ టాప్ చేసేస్తుంది. లేదు, అక్కడికే పెడుతున్నా. పదండి. బ్యూటీ ఆంటీ, బ్యూటీ ఆంటీ, ఈ లైట్కి ఏమైంది? కరెంటు పోయినట్టుంది. కరెంటు లేదు కదా. బ్యూటీ ఆంటీ ఎలక్ట్రీషియన్ని పిలవడానికి బయటకు వెళ్ళింది. అలాగా? అలాగే, సామాను ఇక్కడే పెడతాను. ఏమైంది ప్రియా? దూల తీరిందా? నీ అమ్మ తోడు నువ్వు ఇరుక్కపోయినావురా. నువ్వేమనుకున్నావు దివాన్? తప్పించుకుందామని? ఇంపాసిబుల్. అంకుల్, మీ ఆట ముగిసింది. ఏమనుకున్నావు? మౌంటు పట్టుబడితే నీ మీద అనుమానం ఉండదనే? అసలేంటంటే మా అందరి మనసులు చాలా సున్నితమైనవి. అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు విను. నేనేం చేయలేదు, మొత్తం పోలీసులకు చెప్పేస్తా.
సార్ ఈ బ్రేస్లెట్ నాకు కాదు సార్, నాకు దివాన్ ఇచ్చాడు సార్. నిన్ను రక్షించుకోవడానికి దివాన్ని ఇరికిస్తున్నావా ఇప్పుడు? ఏయ్, ఏం చెప్పినా పూర్తిగా నిజం చెప్పి. ఈ కర్ర చూస్తున్నావుగా, ఇది నీ నోట్లో తోసానంటే జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడలేవు. సార్ నేను నిజం చెప్తున్నాను, ఇదంతా దివానే చేశాడు. అతను స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి అమ్మాయిని నేర్పించేవాడు, ఇంకా స్టోర్ రూమ్లోకి వెళ్ళి దాక్కునేవాడు. మరి ఇదే నిజమైతే అద్రక్ని తీసుకెళ్తున్నప్పుడు నువ్వేం మాట్లాడలేదే? సార్ నేను చాలా పేదవాడిని సార్, నేను అలానే ఏదైనా చేస్తే ఉద్యోగాల నుంచి తీసేసేవారు సార్. నేను నిజం చెప్తున్నాను సార్. నీ మాటని నమ్మలేం మేము. దివాన్ రాసలీలల గురించి తెలుసుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాలి. అప్పటి వరకు వీడు మన అధీనంలో ఉంటాడు. కానిస్టేబుల్, తీసుకువెళ్ళి విని. సార్ నేనేం చేయలేదు సార్, తీసుకెళ్ళండి. ప్లీజ్ నేనేం చేయలేదు సార్, నిజం చెప్తున్నాను సార్, నేను నిర్దోషిని, నేనేం చేయలేదు సార్. మరి అదర్కి ఇప్పుడు స్వేచ్ఛాజీవి. అతని మీద ఆరోపణలేవి నిరూపితం కావు. నువ్వు తప్పించుకోవడానికి బాగానే ప్రయత్నించావు. నువ్వే అనుకున్నావు భారతి బ్రెస్లెట్ ని చూసేసింది కాబట్టి దాన్ని మాండుకి గిఫ్ట్ ఇచ్చేసావు. సారీ, నీ అతి తెలివి పనికి రాలేదు. ఇప్పుడు దాకా నువ్వందరికీ సామాన్ సప్లై చేసావు, ఇప్పుడు మేము నిన్ను సప్లై చేస్తున్నాం. అమ్మ తోడు. ఇప్పటిక నీ రాసలీలలు అంతమైపోయాయి. ఇప్పుడు మేము నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తామంటే అక్కడ నీకు చాలా మజా వస్తుంది. తీసుకెళ్ళండి విని. ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారు, వీనితో ఒక గేమ్ ఆడాలి. అరే వీడు నా ఇజ్జత్ అంతా గంగలో కలిపిండు, బ్యూటీ ఆంటీని కూడా సైడ్ చేసిండు. పద నీతో గేమ్ ఆడతా, పద ముందుకు నాడు. దొరికాడండి, దొరికాడు, మానవ మృగము దొరికాడు, ఆడపిల్లలను వేధించి ఇప్పుడు తప్పదు జైలుకు వెళ్ళక, జైలు ఊచలు లెక్క పెట్టక, జైలు శిక్షను అనుభవించాలి, ఇప్పుడు తప్పదు జైలుకు వెళ్ళక. వదిలేయండి, నువ్వు మా చేతిలో దెబ్బలకు కూడా డిజర్వ్ కావు. ఇన్స్పెక్టర్ గారు వీని తీసుకోండి. చలో పోనీ ఇక్కడి నుంచి. ఈడి కథ కూడా ముగిసింది. స్వతంత్ర దేశం అండి. స్వతంత్ర దేశం. కానీ అదరక్ని విడిపించడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. పాపం అకారణంగా చిక్కుకుపోయాడు. కానీ కిట్టి తారా లాంటి స్నేహితులుంటే అద్రక్ బయటపడాల్సిందేగా. ఇప్పుడు దివాన్ పని అయిపోతుంది. నిజానికి భారతీ సుమన్లు ముందే నోరు విప్పుంటే, కాస్త ధైర్యం చూపించుంటే దివాన్ పని ఎప్పుడో అయిపోయి ఉండేది. చుట్టూ తిరిగి విషయం అక్కడికే కదా వచ్చేది. సిగ్గేస్తుంది. తల్లిదండ్రులు లోకం గురించి ఆలోచిస్తారు, చెడ్డ పేరు వస్తుందని. కానీ మౌనంగా ఉండడం చాలా తేలికైన పని కదా. అప్పుడప్పుడు కఠినమైన మార్గంలో పయనించాలి. సిగ్గు దివాన్ లాంటి వాళ్ళకి రావాలి. ఈ భారతి సుమన్ లాంటి వాళ్ళకి కాదు. మీ ఫ్రెండ్స్తో, తల్లిదండ్రులతో, టీచర్స్తో, ఎవరితో అయినా నిస్సందేహంగా మనసు విప్పి మాట్లాడాల్సిందే. మరి ఆలోచించండి, మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టి వేధిస్తే, తప్పుడు పద్ధతిలో తాకితే మీరేం చేస్తారు? ఎవరి హెల్ప్ తీసుకుంటారు? నేను తల్లిదండ్రులను అడగదలుచుకున్నాను. ఇలాంటప్పుడు మీరేం చేయాల్సి ఉంటుంది? ఈ రోజే నిర్ణయించుకోండి. ఈ రోజు బద్లీపూర్లో జరిగింది రేపు మీ గ్రామంలోనూ జరగచ్చు. ప్రస్తుతానికి వెళ్తాం. త్వరలో కలుద్దాం ఆధా ఫుల్ యొక్క సరికొత్త కథతో పాటు. ఇక్కడ ప్రతి అరడుగు ఫుల్ అయిపోతుంది.